వాస్తవానికి ఈమెకు 5 సిబ్లింగ్స్ అనమాట. అంటే 5 అక్కలనండి, లేకపోతే అన్నలనండి, 5 సిబ్లింగ్స్ ఉన్నారు. ఈ అమ్మాయి 6వ అమ్మాయి. వీరి తల్లిదండ్రులు నిజంగా అమెరికా దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. వారు వాషింగ్టన్ అనే ప్రాంతం, వర్జీనియా వాషింగ్టన్ ప్రాంతంలో వారు నివసిస్తూ ఉంటారు. వారి యొక్క నాన్న పేరు విలియం స్మార్ట్ అయితే, సో వాళ్ళ అమ్మ పేరు హెన్రీ జాక్సన్ స్మార్ట్. వీరేనండి వారి తల్లిదండ్రులు. వాస్తవానికి ఈ యొక్క సొనారా స్మార్ట్ డాడ్కి 6 నెలల ప్రాయంలోనే తల్లి చచ్చిపోయింది. 6 నెలల ప్రాయంలోనే తల్లి చచ్చిపోయింది. చచ్చిపోతే నిజంగా చిన్నతనంలోనే తల్లి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి. కానీ ఈ తండ్రి 6 పిల్లల్ని కూడా అండి అసలు తల్లి లోటు లేకుండా పెంచాడు. ఆ చిన్న బిడ్డకి పాలు పట్టించే దగ్గర నుంచి, స్నానం చేసే దగ్గర నుంచి, ఏమండి ప్రతిరోజు కూడా వంట చేసే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని 6 గొప్ప ప్రయోజకులుగా చేశాడు ఆ తండ్రి. అసలు వివాహం చేసుకోలేదట. వాస్తవానికి వివాహం చేసుకునే నైతిక హక్కు అతనికి ఉంది, సమాజం కూడా హర్షిస్తుంది. అయినప్పటికీ పిల్లల కోసం త్యాగం చేశాడు. మరొక స్త్రీని పెళ్లి చేసుకోకుండా యవ్వన కాలంలోనే భార్య చనిపోయినప్పటికీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేసి పిల్లలు ఉన్నతమైన స్థానం నడిపించారు. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తండ్రికి కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. తండ్రి అంత కష్టపడ్డాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన సుఖాన్ని ప్రక్కన పెట్టి పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండి మనల్ని ఇంత స్థానానికి నడిపించాడు. కాబట్టి మన తండ్రికి ఆయన రుణం ఎంత తీర్చుకున్నా సరిపోదనేటువంటి ఉద్దేశంతో ఈమె ఒక ఆలోచన కలిగింది. ఆ తండ్రి పుట్టినరోజున ఆ తండ్రి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవాలి. నాలాంటి తండ్రులు చాలామంది ఉంటారు, ప్రేమను కనుపరిచేటువంటి వారు, త్యాగం చేసేటువంటి వారు, ఆహారనిశలు శ్రమించేటువంటి వారు. వారికి లేకపోయినా, వారికి ఆహారం లేకపోయినా పిల్లలకు ఆహారం ఉండాలి, వారికి సుఖం ఉన్నా పిల్లలకు సుఖం ఉండాలి, వాళ్ళకి చదువు లేకపోయినా నా పిల్లలు బాగా చదువుకోవాలి, నాకు స్థాయి లేకపోయినా నా పిల్లలకు స్థాయి ఉండాలి అని కోరుకుంటాడే తండ్రి. ఇలాంటి తండ్రిని ఘనపరిచేటువంటి దినం ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో 27 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె ఎంతగానో పోరాటం చేసిందండి. చాలామంది ఇలాంటి దినాన్ని ఒకటి ప్రారంభిస్తే బాగుంటుందని ముందుగా లోకల్గా ఉన్న లీడర్స్ చెప్పింది. కొంతమంది ఎంకరేజ్ చేశారు, కొంతమంది చేసేవాళ్ళే అని చెప్పి డిస్కరేజ్ చేశారు. చూడండి, ఏదన్నా పని చేస్తానంటే అందరూ ఓకే చెప్తారా? వీడికి ఎక్కడ పేరు వచ్చేద్దాం అని చెప్పి, ఈ పని చేస్తే పేరు వచ్చేస్తామని చెప్పి డిసప్పాయింట్ చేసేటువంటి వారు ఉంటారు. కానీ కొంతమంది ఎంకరేజ్ చేశారు, కొంతమంది డిసప్పాయింట్ చేశారు. అయినప్పటికీ ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తండ్రి ప్రేమతో పోల్చబడింది కాబట్టి నా తండ్రి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవం ఉండాలని ప్రార్థించి శ్రమించి మందిరాల్లో మాట్లాడి, చర్చ్లో మాట్లాడి ఆ యొక్క మూమెంట్ని అమెరికన్ ప్రెసిడెంట్ దాకా తీసుకెళ్ళిందండి. ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ వంటి అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఆమోదయోగ్యాన్ని పలికాడు. 1910వ సంవత్సరం జూన్ 10వ తారీఖున 1910వ సంవత్సరంలో అఫీషియల్గా సొనారా స్మార్ట్ డాడ్ ఫౌండెడ్ ఫాదర్స్ డే ఇన్ స్పోకెన్, వాషింగ్టన్ ఎట్ ద YMCA ఆన్ June 10th, 1910. ఈ సంవత్సరంలో అఫీషియల్గా ఆ జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేశారు. తల్లిదండ్రులు దేవుడు మనకు వరంగా ఇచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు మనం దూషించకూడదు, తల్లిదండ్రులను మనం నిష్ఠూర పెట్టకూడదు, తల్లిదండ్రులు మనం బాధ పెట్టకూడదు. అలా బాధ పెడితే ఎక్కువ కాలం బతకమంట మనం. ఎవరైతే తల్లిదండ్రులు బాధ పెడతారో, తల్లిదండ్రులను దూషిస్తారో, కారు చీకట్లో వారి జీవితాలు ఏమైపోతాయంట? ఆరిపోతాయట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? తల్లిదండ్రులు దూషించేటువంటి వారి కన్నులు కారు చీకట్లో ఆరిపోనని ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తుంటాం. మీరు చక్కగా బైక్ వేసుకుని ఒక కొండ ప్రాంతాల్లోకి వెళ్ళారు. అరకు ఎప్పుడైనా వెళ్ళారు మీరు? అరకు కానీ మొన్న పెహల్గాము ఆ ప్రాంతాల్లో చాలా కొండ చర్యలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రాంతం మీరు బైక్ వేసుకెళ్ళారు, సడన్గా వర్షం పడుతూ ఉంది, మీ యొక్క బైక్ ఏమైందంటే లైట్లు ఆగిపోయినాయి. ఆ తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు, కారు చీకటి, చిమ్మ చీకటి. ఆ టైంలో మీ ప్రయాణం సాగుతుందా? ఇటుపక్క అటుపక్క భయంకరమైన క్రూర మృగాలు శబ్దాలు వినపడుతున్నాయి, సింహ గర్జన, పాముల యొక్క బుసలు ఇవన్నీ వినపడుతున్నాయి. ముందేమో అసలు దారి కనిపించట్లేదు, భయంకరమైన లోయ. ఆ టైంలో మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అగమ్య గోచరంగా ఉంటుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో తెలియదు. పోన్లే చీకట్లో వెళ్ళిపోతామంటే ఆ భయంకరమైనటువంటి ఘాటీ రోడ్లో మీ బండి మీరు ఎక్కడ పడిపోతారో తెలియదు. పోనీ అక్కడ ఆగుదామంటే క్రూర మృగాలు ఉన్నాయి అక్కడ, మొత్తం చిమ్మ చీకటి. ఆ యొక్క సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో, తల్లిదండ్రులను అవమానపరుస్తారో, తల్లిదండ్రులని సన్మానించరో వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లి నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు బాగానే చూస్తారు తల్లిదండ్రులని, వారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఉద్యోగం మొదట్లో బాగానే చూస్తారు. కానీ
తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారనగానే లోకు అవుతారు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు. ఎందుకంటే వారిని అసహ్యంగా చూస్తారు, సరిగ్గా పట్టించుకోరు. కొంతమంది అయితే సిన్సియర్గా వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధ శరణాలయాల్లో పెడతా ఉంటారండి. నేను ఐఎమ్ యాంటీ ఫర్ వృద్ధ శరణాలయాలు డెవలప్ అవ్వడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. అదేంటండి వృద్ధ శరణాలయాలు డెవలప్ అవ్వకపోతే ఎలాగంటారా? అసలు ఏ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు వృద్ధ శరణాల్లో వేయకూడదు. ఆమెను చెప్పండి. వృద్ధ శరణాలయాలు అనేవి మన భారతదేశంలో అన్నీ ఏమైపోవాలి, క్యాన్సిల్ అయిపోవాలా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి, వారి ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలా, పోషించాలి. చాలా విషయాలు మార్నింగ్ నేను మాట్లాడాను. గాడ్లీ ఫాదర్కు ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడాను. ఆ తర్వాత దైవికమైనటువంటి తండ్రి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో, మన పరమ తండ్రి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు ప్రతి తండ్రిలో ఉండాలని చాలా విషయాలు మాట్లాడాను. మరలా అదే ప్రసంగాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. కానీ సో ఈ శ్రేష్టమైన సమయంలో మరొక వర్తమానాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మన తండ్రి మనల్ని మరిచేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. మన తండ్రి మనల్ని మరిచేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇందాక వర్షిప్లో మనం పాట పాడుతూ కన్న తల్లి వలె ఆదరించాను, కన్న తల్లి వలె పోషించేటువంటి దేవుడు మన దేవుడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ఎంత కనికరాన్ని చూపించాడండి. ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితం ఈరోజున కొన్ని కోట్లాది మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ విర్చ్యూస్, ఆ ట్రైట్స్, ఆ లక్షణాలు ప్రపంచంలో మరి ఏ వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు లేవని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన పరిశుద్ధుడైన, ఆయన అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు, ఆయన ప్రేమించుట్లో ఆయనకంటే గొప్పవాడు మరొకరు లేడు, క్షమించుట్లో ఆయనకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో లేనే లేడు. ఆ తర్వాత ఇంకా చెప్పండి, అద్భుత కార్యాలు చేసే విషయంలో యేసుక్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు లేడు. ఆయన విలక్షణమైనటువంటి వ్యక్తి. ఆయనని ఏ ఒక్కరితో మనం పోల్చలేం. ఈజ్ యూనిక్. ఆయన ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు. ఆయన పాపుల్లో చేరినటువంటి దేవుడు. ఆయన అటువంటి గొప్ప దేవుడిని ఆరాధించినందుకు మనందరం ఎంతగానో గర్వించాలండి. ఈరోజు లోకంలో చాలామంది అపవిత్రులను పూజిస్తూ, మాటలో చెప్పాలంటే అపవిత్రత కలిగిన వారిని పూజిస్తే అంత గర్వంగా ఉంటే, పవిత్రుడైనటువంటి దేవుడిని, నిష్కలంకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యను ఆరాధిస్తున్న మనం ఇంకెంత అతిశయంతో జీవించాలి, ఇంకెంత మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రభువుని ఆరాధించేటువంటి విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ లోకంలో క్రీస్తును కలిగినటువంటి మనము భాగ్యవంతులు. హల్లెలూయా. బీ ప్రౌడ్ టు బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. క్రైస్తవుని చెప్పుకుంచుకోవడానికి మనం గర్వపడాలి. ఎందుకు తెలుసా? మన దేవుడు అంత గొప్పవాడైనా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మృతుడు కాదు, మరణాన్ని తిరిగి జయించినటువంటి దేవుడైనా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన దేవుడైనా, ఆదియు అంతమైనటువంటి దేవుడు, అల్ఫా ఓమేగా అయినటువంటి దేవుడు. నిజంగా ఆయన పూజించడం, ఆయన గణపరచడం, ఆయన వెంబడించడం మన జీవితంలో మనం చేసుకున్న గొప్ప భాగ్యం అండి. ఈరోజు యేసయ్య నీకు దొరికాడంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు తెలుసా అండి? నీవు ఒక అంబానీ కంటే అదృష్టవంతుడు అంటాను నేను. అంబానీ కంటే గొప్పవాడు ఎందుకు తెలుసు? యేసయ్య నీకు దొరికాడు. నువ్వు ఈ సన్నిధికి వచ్చావే. ఈ ప్రపంచంలో చాలా చాలా గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయి కదండి. మీరు నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను. నిజంగా ఈరోజు మనం ఆ వాల్ పేపర్స్లోనూ, ఆ తర్వాత చాలా అద్భుతమైన దృశ్యాలు చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 3-4 రోజులు ఉన్నాం. అదే దృశ్యాలు పదే సార్లు చూస్తుంటే ఏముందలే అనిపించింది, బోరు కొట్టిందండి. స్విట్జర్లాండ్ అనేటువంటిది చాలామందికి అది ఒక డ్రీమ్ ప్లేస్ అయితే, నిజం దేవుని సన్నిధి స్విట్జర్లాండ్ కంటే గొప్పది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఈ ప్రాంతంలో కూర్చున్నారే, మీరు అనుకోవచ్చు ఏముందలే, సరిగ్గా ఫ్యాన్లు లేవు, వేడి తగులుతూ ఉంది, సో ఇబ్బందికరంగా ఉందని మీరు అనుకోవచ్చేమో. కానీ నేను చెప్తున్నానండి, దేవునిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మీరు ఏం చేస్తున్నారంటే ఆశీర్వాదాన్ని పోగేసేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గంట దేవుని సందులో మీరు కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు ఇంత బంగారపు ముద్దను పోగు చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. పరలోకంలో మీ యొక్క ధనము అభివృద్ధి అవుతూ ఉంది. ఆశీర్వాదం. మీకు తెలుసండి, మీరు ఎంత దేవుని సందులో అయితే కూర్చుంటున్నారో అంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. సంబడి షౌట్ హల్లెలూయా. దేవుని సందులో మీరు సమయాన్ని గడుపుతున్నారే, మీ ఆయుష్ ఏమవుతూ ఉంది? పెరుగుతూ ఉంది. దేవుడు ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాడు? మీకు ఇస్తూ ఉన్నాడు. మీ జీవితంలో సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ బిడ్డలను వృద్ధిలోకి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ దేవుని సన్నిధి మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం తీసుకొస్తుందండి. యేసయ్య పాదాలు. నేను దేవుని సన్నిధిని ఏమంటానంటే యేసయ్య పాదాలు అంటాను. మీరందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? క్రైస్ట్ టెంపుల్కి వచ్చామని చెప్పొచ్చు, కానీ ఇంకొక మాట కూడా చెప్పచ్చు. మేమందరం యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర ఏముంది? సుబోధ ఉన్నదట. స్తోత్రం చెప్పండి. సుబోధ అంటే మంచి బోధ. యేసయ్య ఎప్పుడు కూడా మంచి బోధ చేశాడు, కానీ చెడు బోధ చేశాడు ఆయన. సో యేసయ్య పాదాల దగ్గర సుబోధ ఉన్నది. యేసయ్య పాదాల దగ్గర స్వస్థత ఉంది. యేసయ్య పాదాల దగ్గర విడుదల ఉంది. యేసయ్య పాదాల దగ్గర అభిషేకం ఉంది.
యేసయ్య పాదాల సమస్యలకు పరిష్కారం ఉంది, యేసయ్య పాదాల దగ్గర ధైర్యం ఉంది, యేసయ్య పాదాల దగ్గర పునరుత్థాన శక్తి ఉంది. హల్లెలూయా. ఒకటేంటి రెండేంటి, అనేకమైన ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? అటువంటి దేవుని సన్నిధిని మానేయాలనుకుంటున్నావా? అటువంటి దేవుని సన్నిధిలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుని సన్నిధి నీకు ఇచ్చేటువంటి కంఫర్ట్ ఈ ప్రపంచంలో ఏ స్థలం నీకు ఇవ్వలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి గంట కూర్చున్నా సరే ఇంత కంఫర్ట్ నువ్వు అనుభవించవు. ప్రైజ్ గాడ్. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సమస్యను ఎంతసేపు చెప్పుకున్నా సరే ఆయన పరిష్కరిస్తాడో పరిష్కరించడో చెప్పలేం. కానీ దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్యను చెప్పుకుంటే ఆయన పరిష్కరిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి నీ వ్యాధి గురించి చెప్తే దేవుడు స్వస్థపరుస్తాడు. నీ సమస్యకు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో పరిష్కారం ఉంది. అందుని బట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దండి. నేను చెప్తున్నాను, దేవుడు ఒక వరంగా క్రైస్ట్ టెంపుల్ని విజయవాడకి ఇచ్చాడు, అవునా కాదా? నేనే అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ప్రభువా ఈ ప్రాంతానికి నడిపించవుతంటే ఇన్ని వేలాది మంది ప్రజలు, ఇన్ని కుటుంబాలు. నాకు చాలామంది మెసేజ్ అయిన తర్వాత నాకు మెసేజ్ పంపిస్తారు. నా నెంబర్ చాలామందికి తెలుసు కాబట్టి, పాస్టర్ గారు ఈరోజు మెసేజ్ ద్వారా చాలా దీవెన పొందామండి, ఇక్కడికి వచ్చేటప్పుడు విచారంతో కన్నీరుతో వచ్చాం, కానీ మీరు అందించిన వర్తమానం, ఇక్కడ ఆరాధన, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క దైవిక కార్యక్రమం ద్వారా నేను మా కుటుంబం ఎంతగానో దీవించబడుతున్నామండి, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది సంఘానికి అని వారు మెసేజ్ చేస్తున్నప్పుడు నేను వెంటనే మనసులో అనుకుంటాను, ప్రభు నీ నామానికే మహిమ, ఏ మనుషుడు ఇక్కడ మహిమపరచబడడానికి వీల్లేదు, నీ నామానికే మహిమ. మేము కేవలం నీ చేతిలో పనిముట్లం అయ్యా, ఈ ప్రాంతానికి పంపించిన ఒక పనిముట్టుని ఎంతకాలం వాడుకుంటావు అంతకాలం వాడుకోండి, నువ్వు పిలిచేయాలంటే పిలిచేసుకోండి. ఈ ప్రాంతంలో నన్ను పెట్టావు కాబట్టి నమ్మకంగా నీ సేవ చేయాలి, దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించాలి. ఏ విషయాన్ని నువ్వేదైతే నా మనసులో ఉంచుతున్నావో, గద్దించమని చెప్పావా గద్దిస్తాను, ఒకవేళ ప్రజల్ని హెచ్చరించమని చెప్పావా హెచ్చరిస్తాను, ప్రోత్సహించమని చెప్తున్నావా ప్రోత్సహిస్తాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తానయ్యా, ప్రజలకు ఏ సందేశం కావాలో ఆ సందేశాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మీరు ధన్యులు, నేను ధన్యుడిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర లేనిటువంటి వారు అన్యులే, కానీ యేసయ్య పాదాల దగ్గర ఉంటే మనము ధన్యులం. స్తోత్రం చెప్పండి. అన్యుడిగా ఉంటావా, ధన్యుడిగా ధన్యురాలుగా ఉంటావా? ఆమేన్. ప్రైజ్ గాడ్. సో దేవుడు మన జీవితాల్లో ఆయన మరువక మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు. చూడండి, యాకోబు అంటే ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఆత్మీయ ఇజ్రాయేల్ అనండి, నేను ఆత్మీయ ఇజ్రాయేలీయుడిని అనండి ఒకసారి. నేను ఆత్మీయ ఇశ్రాయేలురాలిని. వండర్ఫుల్. నేను ఆత్మీయ ఇజ్రాయేలీయుడిని. మనకి దేవుడు ఇచ్చిన గొప్ప అనుభవం ఏంటంటే, ఇశ్రాయేలుకి ఎటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడో, ఏ వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ అన్యజనులుగా మనకు కూడా వర్తిస్తాయి. స్తోత్రం చెప్పండి. మనము ఇశ్రాయేలీయులం కాదు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు యూదులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. మంచి వార్ ముమ్మరంగా జరుగుతుంది ఇరాన్తో కదా. సో వాళ్ళు ఇశ్రాయేలీయులు, వారు ఒక తెగ, వారు ఒక ట్రైబ్, అందులో 12 గోత్రాలు మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథం పాత నిబంధన అంతా ఇజ్రాయెల్ గురించి రాయబడింది. ఇజ్రాయెల్ని గురించి రాయబడితే చరిత్ర. ఇప్పుడు మనందరూ కూడా ఆత్మీయ ఇజ్రాయేలీలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యాకోబుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనకు వర్తిస్తాయి వర్తించవా? అతడు ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానాలు ఆశీర్వాదాలు వర్తిస్తాయి వర్తించవా? వర్తిస్తాయి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తము ద్వారా, ఆయన చేసిన శిలువ త్యాగం ద్వారా మనందరినీ కూడా తండ్రితో మనల్ని ఐక్యపరిచి మనందరినీ ఆత్మీయ ఇజ్రాయేలీలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. యేసుక్రీస్తు ప్రభు కార్యం ద్వారా దేవాదేవుడు అన్ని జనులకు కూడా దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు, యాకోబు అంటే మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలు, మనకు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తున్నాయి. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఇశ్రాయేలు అనే దగ్గర నీ పేర్లు పెట్టుకోండి ఒకసారి. పాలిమాన్యుల్, దేవుడు నాతో మాట్లాడుతుంది. పాలిమాన్యుల్, నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను మరిచిపోజాలను. అక్కడ మీ పేర్లు పెట్టుకోండి. దేవుడు కూడా ఆ వాగ్దానం మీకు ఇస్తున్నాడు. ఏమిటి తెలుసా? బ్రదర్ శ్రీను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మరువను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజున ప్రభు మనల్ని మరువజాలడు.